చూడ హలో గైస్, నెత్తికారం అవుతుంది, కోపం అనేది చాలా వస్తుంది అనమాట అప్పుడప్పుడు. నేను ఎందుకంటే ఆటో అండి కదా, పిచ్చి లేస్తుంది, బుకింగ్లో అయితే వస్తలేవు. ఎంతసేపు రావు చూడాలి, ఈరోజు పిచ్చి లేస్తుంది బుకింగ్లో రాక. మియాపూర్ అంట, పోవాలా వద్దు? మన మైండ్తో మనమే అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. వేరే వాళ్ళు మన మైండ్ని సెట్ చేశారనుకో, అందుకోసం చెప్తున్నా, మన మైండ్ని మనమే సెట్ చేసుకోవాలి. అయితే మీకు నేను చెప్పింది వినపడతలేదు అనుకుంటా, వినిపిస్తుందా? ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ ఇస్తాడు రా, పిచ్చిలేస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి చెయ్యాలి కదా. సిద్దిక్ నగర్, ఏం చేయాలి సిద్దిక్ నగర్కి పోయి? ఏదో అలా చేస్తుంటే ఏమైపోతుందో చెలియా. ఏం చేయాలి, నాకు కస్టమర్ ఉన్నప్పుడు వీడియో తీయడానికి సిగ్గు వేస్తుంది అనమాట. అయితే ఏం చేయాలి మీరు నాకు కామెంట్ చేయండి, నేను అది ట్రై చేస్తాను అనమాట. కస్టమర్ ఉన్నప్పుడు సిగ్గు ఎందుకు వేస్తుంది నాకు వీడియో తీయడానికి, అదే తెలుస్తలేదు. నెత్తేది ఖరాబ్ అవుతుంది. మన వీడియో పోతుంది అంటున్నావా? పోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇదిగో అమ్మ పుక్కులు అది కూడా లేస్తుంది. అయితే ఇది బుకింగ్ ఏం పిచ్చి లేస్తుందిరా. ఇంకా 11 బుకింగ్లు కంప్లీట్ చేయాలి నేను. ఇప్పుడేమో 6 అవుతుంది, 6 5:32. ఏం చేస్తాం ఆ బుకింగ్లతో? బుకింగ్లు అనేవి సరిగా రావాలన్నమాట. ఇక్కడ ఉంది కెమెరా, ఇక్కడ जरा जरा महकता है बहकता है आज तो है ना. పెద్ద పెద్ద వెహికల్ అంటారు. ఇంకా మీకు బుకింగ్లు అనేటివి రావు వచ్చిన 3 రోజులు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఊబర్లో మనం అకౌంట్ తీసి ఒక 1 ఇయర్ ఈ బుకింగ్ నాకు లేవలేదు దాని అమ్మందిగా. అంటే నేను నా ఫీలింగ్స్తో మాట్లాడుకున్నాను అనమాట, ఏం లేదు ఇక్కడ. అయితే ఊబర్ వాడు ఏం చేస్తున్నాడంటే, కొత్తగా ఐడి తీసి 1 ఇయర్ అయ్యే వరకు మంచిగా రైడ్లు ఇస్తున్నాడు అనమాట. 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, లంచోడుకు బుకింగ్లు ఇస్తుండు, కానీ మనం నొక్కినవి బుకింగ్లు మనకు ఎక్సెప్ట్ అవుతలేదు. అందువలన నేను చెప్తున్నాను ఏంటంటే, కొండాపూర్ అంట. ఈ కొండాపూర్ పోయి ఏం చేయాలి, 120 రూపీస్ ఇస్తుండు 7 కిలోమీటర్స్కి టైంకి. కుకట్పల్లిలో బుకింగ్లు పడవు ఈ టైంకి పోతే. కానీ నేనేం చెప్తున్నానంటే, అందరికి పోయి కంప్లైంట్ చేద్దాం పోలీస్ స్టేషన్లో. ఊబర్ వాడు ఇట్లా చేస్తున్నాడు, కంప్లైంట్ చేసినా ఏం పరగపడదు, దానికి ఒక చుక్క కూడా పరగపడదు. నువ్వు లేకపోతే ఇంకోటి అంటాడు వాడు ఊబర్ వాడు. అయితే మనమే ఏదో ఒకటి చేయాలన్నమాట. మనుషులందరూ మంచి మజా చూస్తున్నారు. ఏంటంటే రేట్లో తక్కువ అమౌంట్ ఇస్తుందో దానికే బుక్ చేస్తున్నారు. ఎక్కువ ఇస్తే వాళ్ళు కొత్త కస్టమర్, వాళ్ళ కొత్త డ్రైవర్లకు బుకింగ్లు ఇస్తుండు జగొడుకు అని అమ్మంతేగా. ఏం చేయాలి, వస్తున్నాయి అప్పుడప్పుడు బూతులు అనేటివి వస్తాయన్నమాట. బుకింగ్లు కాదు బూతులు వస్తాయన్నమాట. అయితే ఇదే మాట మీద నాకు మార్నింగ్ నుంచి పిచ్చి లేస్తుంది అనమాట. 900 చేసిన, ఇప్పుడు వరకు 6 అవుతుంది. ఏం తీసుకోవాలి దీంట్లో? ఇప్పుడు గ్యాస్ కూడా అయిపోయింది. నేను మార్నింగ్ 380 రూపీస్ చేయించిన. మొత్తం టెన్షన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏదో ఒకటి చేసి మనం సాగాలన్నమాట. మనం చచ్చిపోవాలంటే ఇంత సింపుల్ బతుకు కాదు మనది. ఇప్పుడు నాకు ఏజ్ ఉంటుంది 22, మంత్కి ఇయర్స్కి 300 డేస్, అంటే 10 మంత్స్కి 1000 డేస్ చాలా డేస్లో అవుతున్నాయి. కానీ